హలో అండి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలనైతే రెడీ చేసి స్కూల్‌కి పంపించి, నేనైతే టీ పెట్టుకొని తాగేలోపు వాటర్ అయితే వస్తున్నాయి. బట్టలైతే మిషన్‌లో ఏసా. ఈ మిషన్ స్పిన్ పాడైపోయింది. అందుకే జాడిచ్చి వేరే మిషన్‌లో ఎయ్యాలి. చాలా బట్టలున్నాయి. నిన్న ఒక్కరోజు పిండినందుకు ఎన్ని బట్టలొచ్చాయి అసలకి. 3 ట్రిప్పులయితే ఏసాను బట్టలు. ఇంకా ఆలోపు నీళ్ళన్నీ ట్యాంకీ అయితే నిండిపోయింది. ఇంక బిందెలన్నీ కడిగేస్తున్నా పట్టుకోవడానికి. మాకైతే బోర్ ఉండదు. ఇవే వాటర్ అనమాట, మంజీరా వాటరు. డే బై డే వస్తాయి. వాటర్ పట్టేసుకొని బట్టలైతే లోపల మిషన్‌లో స్పిన్ చేయటానికి తీసుకుని వెళ్తున్నా. ఆల్రెడీ ఒక ట్రిప్ వేసా, అవి తీసా, మళ్ళీ వేస్తున్నాను. నాకు 2 ఉన్నాయి. ఎందుకంటే మా వారు సివిల్ వర్క్ చేపిస్తారు కదా, ఆ బట్టలు ఇందులో వేస్తే పాడైపోయిద్దని వేరే మిషన్ అయితే ఉంది. అవి సిమెంట్ బట్టలు అవి ఉంటాయి కదా, అవి అయితే దాంట్లో వేస్తాను. ఇవైతే ఎప్పుడన్నా నెలలో ఒక్కసారి కూడా వేయను మిషన్లో. ఎక్కువ శాతం ఆ మిషన్లోనే వేస్తాను. ఇంకా బట్టలు అయిపోయినాయి. బయట ఇంకా కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నా. ఈరోజైతే లేట్ అయింది. వాటర్ వస్తాయని పొద్దున్నే పెట్టలేదు. ఇంకా వాటర్ ఆగిపోయిన తర్వాత గల్లీ మొత్తం నీట్గా కడిగేసా. చుట్టూరు కడిగేస్తే ఇది నైట్ నుంచి సింక్ ఎందుకు బ్లాక్ అయిపోయింది, ఏదో అడ్డుపడింది. ఇంక మొత్తం పైపు ఓపెన్ చేసి తీస్తే దాంట్లో నిన్న చామగడ్డ దుంప కర్రీ వండాను కదా, ఆ తొక్క అయితే అందులో ఉండిపోయింది. అందుకు వాటర్ తీయంగానే మొత్తం ఇటు వచ్చేసింది. ఇంక నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. ఇదైతే మాది పాత టీవీ స్టాండు. ఇంకా దాని మీద మిక్సీ అవి పెట్టుకోవడానికి వాడుకుంటాను. ఇంకా సోఫాలు కూడా నీట్గా సర్దుకొని టిఫిన్కి అయితే చట్నీ చేస్తున్నా, పల్లీ చట్నీ కూడా అయిపోయింది. దోశ అయితే వేస్తున్నా. ఊరు నుంచి మా తమ్ముడు వచ్చాడు ఇక్కడ ఉండడానికి. తమ్ముడికైతే దోశ వేస్తున్నా. ఆలోపు మా అన్నయ్య పిల్లలకి ఈరోజు హాలిడే. ఇంకా పిల్లలు వచ్చారని వాళ్ళకి కూడా వేసాను. వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు. మా తమ్ముడు ఆలోపు పిల్లలు కూడా వచ్చారు స్కూల్ నుంచి. పిల్లలకు కూడా వేసాను. మా బిట్టి చూడు నన్ను తీయొద్దని అంటున్నాడు. ఇంకా పిల్లలు మా తమ్ముడు తినేసిన తర్వాత ఇంకా నేను మా వారైతే టిఫిన్ చేస్తున్నాము. హాయ్ అండి అంటున్నా. ఇంకా టిఫిన్ అయితే చేసేసాం. ఓకే అండి, బాయ్. ఈరోజు టిఫిన్ వచ్చి మా దోశ.